హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. వీకెండ్ వచ్చేసింది, మరి ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించే మీకోసం నేను వీకేజీ ఫుడ్ కోర్ట్ వాళ్ళ బఫెట్ సిస్టమ్ని అయితే చెప్పబోతున్నానండి. ఇది నాన్ వెజ్, వెజ్ బఫెట్స్, 2 కైండ్ ఆఫ్ బఫెట్స్ ఉన్నాయి. దేనికైనా ఒకే కాస్టే, 299 రూపీస్. సో 299 రూపీస్ కదా, ఏమొస్తాయిలే అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడినట్టే. సో నాన్ వెజ్ బఫెట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్పేస్తాను. చికెన్ కబాబ్, చికెన్ చిల్లీ, లివర్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఎగ్ 65 ఇవన్నీ స్టార్టర్స్ ఉన్నాయండి. ఇంకా అదే కాకుండా బిర్యానీ కావాలనిపిస్తుంది కదా పక్కాగా, సో బిర్యానీ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా అంతేకాకుండా ఈ చికెన్ చిల్లీతో, లివర్ ఫ్రైతో కానీ వీటితో, ఎగ్ 65తో ఖచ్చితంగా నాన్ ట్రై చేయాలని ఉండొచ్చు. సో దానికోసమనే వాళ్ళు రోటీ, బటర్ నాన్ అక్కడ బఫెట్ సిస్టంలో ఉండదు. మీరు ఆర్డర్ చేసుకుంటే మాత్రం వాళ్ళు కాల్చి అప్పటికప్పుడు వేడిగా ఇస్తారు. ఇంకా అదే కాకుండా వెజ్ బఫెట్ విషయానికి వస్తే పన్నీర్ టిక్కా, బేబీకార్న్ మంచూరియన్, గోబీ మంచూరియన్, మిర్చి బజ్జీ, ఆలు 65, వెజ్ పులావ్, వెజ్ నూడిల్స్, సూప్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో రెండిటికి సేమ్ ప్రైస్ కాబట్టి మీరు వెజ్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు, నాన్ వెజ్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు. కానీ ఒక్క షరతు ఉంది ఇక్కడ. ఏంటి అంటారా? మీరు ఏ ఫుడ్ ఐటమ్ని వేస్ట్ అయితే చేయకూడదు. మీ ప్లేట్లో ఎక్కువ ఫుడ్ అనేది వేస్ట్ అయి ఉంటే మాత్రం ఈచ్ పర్సన్ 700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా రైస్ ఐటమ్స్ విషయం చెప్పలేదు కదా. సో వెజ్ బఫెట్లో స్టార్టర్స్, పులావ్ ఇవన్నీ చెప్పాను. ఇంకా రైస్ ఐటమ్స్ విషయానికి వస్తే మనకు అన్నం, సాంబార్, గుత్తి వంకాయ కూర, రసం, అంతేకాకుండా సాంబార్, ఘీ రైస్ కూడా సపరేట్గా ఉంది, కర్డ్ రైస్ ఉంది, అప్పలాలు ఒక ఫుల్ బుట్ట నిండా ఉంటుంది. సో మీకు కావాల్సిన అప్పలాలు అయితే తీసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా నాన్ ఐటమ్స్కి, నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే వాళ్ళకి ఏదైనా తినాలని ఉంటుంది కదా, వాళ్ళ కోసం బటర్ పన్నీర్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఇవన్నీ తినిన తర్వాత ఖచ్చితంగా డెజర్ట్స్ అయితే తినాలని ఉంటుంది. సో ఆ డెజర్ట్ విషయానికి వస్తే పాయసం, కస్టర్డ్తో ఒక డెజర్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా చెర్రీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి. 299కి ఇన్ని తినచ్చు అంటే ఎవరు మాత్రం వెళ్ళకుండా ఉంటారు? సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ అక్కడికి వెళ్ళి కుమ్మేయండి. కొంతమంది సాటర్డేస్ వెజ్ మాత్రమే తింటారు. సో వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు వెజ్ ప్రిఫర్ చేయొచ్చు, నాన్ వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు నాన్ వెజ్ ప్రిఫర్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం అండి, తొందరగా వెళ్ళిపోండి. బెంగళూరులో లేని వాళ్ళు, మీ ఫ్రెండ్స్ బెంగళూరులో ఉంటే షేర్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళు ట్రై చేసి టేస్ట్ అయితే బాగుందండి, కంప్లీట్లీ వర్త్ ఇట్ 299 రూపీస్ కంటే. సో యాజ్ పర్ మై సజెషన్ ఇదైతే బెస్ట్ ఐడియా ఫ్రెండ్స్తో కానీ గ్యాంగ్తో వెళ్ళడానికి. కానీ ఒక్కటి ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే బుక్ చేసుకొని వెళ్ళండి. సో వీకేజీ ఫుడ్ కోర్ట్ అని సెర్చ్ చేశారంటే బెల్లందూర్ లొకేషన్లో ఉంది. నేను డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు దాంట్లోకి వెళ్ళి బుక్ చేసుకున్నారంటే సరిపోతుంది. హ్యాపీగా ఎంతమంది వస్తారు అని చెప్పారంటే దాన్ని బట్టి వాళ్ళ టేబుల్స్ అనేది అరేంజ్ చేసి పెడతారు. టైమింగ్ ప్రకారం వెళ్ళిపోయారంటే మీకు అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే వీకెండ్ ఖచ్చితంగా చాలామంది వస్తారు కాబట్టి. ఇదండి సంగతులు. సో ఐ హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.